పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో అంబులెన్సుల పరిస్థితిపై వస్తున్న వార్తలపై కూటమి ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్వయంగా హాస్పిటల్ను సందర్శించి 108 అంబులెన్సులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంబులెన్సులు పనిచేయడం లేదంటూ వస్తున్న కథనాలను ఆయన ఖండిస్తూ, జిల్లాలో మొత్తం 21 అంబులెన్సులు ఉండగా వాటిలో 8 వెంటిలేటర్ అంబులెన్సులు అత్యుత్తమ స్థితిలో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. వ్యవస్థలను గాడిలో పెడుతున్న సమయంలో పాత అంబులెన్సుల ఫోటోలు చూపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం నీచమైన రాజకీయమని విమర్శించారు. గత వైసీపీ హయాంలో హాస్పిటల్ వర్కర్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత బకాయిలన్నీ చెల్లిస్తూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని, తప్పుడు ప్రచారాలకు తలొగ్గేది లేదని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఘంటాపథంగా చెప్పారు. కూడా డాక్యుమెంట్ లేదండి. ఆల్రెడీ పెట్టుకున్నారు సార్ ప్రజలు. అన్ని మానిటరింగ్, బీపీ మానిటరింగ్, అన్ని హార్ట్ మానిటరింగ్, పల్స్ అన్నీ కూడా వర్కింగ్ విత్ ఆక్సిజన్తో. ఇవన్నీ చూసి చెప్పవలసిన అవసరం మన ప్రజలు తెలియాల్సిన అవసరం ఉంది. ఒక విషయాన్ని చల్లుకుంటే వెళ్తున్న ఒక ఏంటంటే ఒక కూలి పత్రిక అది. వాళ్ళకి ఏంటంటే ఎంతో కొంత డబ్బులు ఇచ్చి రాయించకుండా సొంత పత్రికలో రాసి ప్రభుత్వాన్ని అన్పాపులర్ చేసే ఉద్దేశంతో ఇలాంటి అన్నీ మీకు అందుకే మీరు చూడండి. దీంట్లో ఏమైనా పని చేయకపోతే చెప్పండి. దీన్ని ఓపెన్ చేసాం, మన ఇంటి దగ్గర నుంచే ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని పెద్ద ఇష్యూ చేసి మాట్లాడటం అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. పని చేయాలి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు పేపర్లో వేసారు, అది నిజమో కదా. మీరు ఎంప్లాయీస్ ఉన్నారు, కొద్దిగా వెనక్కి వెళ్దాం, మనం వెనక్కి వెళ్దాం. వచ్చాక ఈ భవ్య సంస్థ వచ్చాక ఇప్పటికీ ఒక్క కేసు కూడా మిస్ అయింది లేదు అని గర్వంగా చెప్పుకోవడానికి మేము మీద ఆరోగ్య వ్యవస్థ మీద తీవ్రమైన విమర్శలు చేసినటువంటి సాక్షి పత్రిక ఒక అబద్ధాలను ప్రజల్లో తీసుకెళ్లాలి అనే కార్యక్రమం చేపట్టారు. దానికి నిరసనగా ఈరోజు కూటమి సభ్యులంతా కలిసి మరి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా పరిపాలన చేయాలి, గాడిని పడాలి అని ప్రయత్నం చేశాం. పాత ఏదైతే దోపిడీ జరిగిందో ఆ వ్యవస్థను మార్చుకుంటూ ఒక పక్కన సంక్షేమం చేసుకుంటూ అభివృద్ధి పదంలో నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు యొక్క నిజాయితీ చూసి మరి వీళ్ళందరూ కూడా వారులేని తనంతో వీళ్ళు కంటిన్యూగా వీళ్ళేమో ఉంటారేమో అనే ఆలోచనతో మరి ఏదో రకంగా వీళ్ళ మీద విషప్రసాదం చేయాలని చెప్పి అంబులెన్స్ వ్యవస్థ మీద నిన్న ఒక పత్రికలో సర్వం భవ్యం అని ఒక ఆర్టికల్ రాసినటువంటి సాక్షి మీడియాకి మేము తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఏం జరిగింది కూడా తెలుసుకోవాలి. ఈ రోజు ఇక్కడికి వచ్చిన కమిటీ మెంబర్లు కానీ, మేము కానీ, డాక్టర్లు కానీ ప్రాణాలు కాపాడే ఉద్దేశంతో వస్తామని తప్ప ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో చేయాలనేది కాదు. మరి దాంట్లో భాగంగా ఇవాళ అంబులెన్స్లు అనేవి పనిచేస్తున్నాయి లేదని చూస్తే 5-6 నెలల క్రితం, బహుశా 6 నెలలు అయ్యుండొచ్చు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అంబులెన్స్లు పక్కన పెట్టి భవ్య అనే కంపెనీకి టెండర్ పరంగా పిలిచి వాళ్ళకి ఇచ్చిన సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నా. అవన్నీ కూడా మీరే చెక్ చేశారు. దాదాపుగా మనకి 21 అంబులెన్సులు జిల్లా వ్యాప్తంగా ఉంటే మరి 8 వెంటిలేటర్ అంబులెన్స్లు ఉన్నాయి. 8 వెంటిలేటర్ అంబులెన్స్లు పనిచేస్తా ఉన్నాయి. దానికి ట్రాకింగ్ సిస్టమ్ కూడా పెట్టాం. ఇదివరకులాగా మిస్ కాల్ ఇచ్చి వెళ్ళినట్టు అటెండ్ అయ్యే పరిస్థితి ఇవాళ లేదు. ఏ రోగి ఇబ్బంది కలిగినా ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకొచ్చేంత వరకు ట్రాక్ చేసే విధంగా మరి ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. మీరు కావాలంటే రోగులను ఎంక్వైరీ చేసుకోండి, హాస్పిటల్ డాక్టర్ ఎంక్వైరీ చేసుకోండి. మేమంతా మానిటరింగ్ చేస్తా ఉన్నాం. ప్రతి హాస్పిటల్లో మా కమిటీ సభ్యులను వేసాం. అంతేకాకుండా మేము కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి సేవ చేసే విధంగా మేమంతా కూడా ఎప్పటికప్పుడు ఎలా చేస్తూ ఉన్నాం. మరి 5 ఏళ్ల వైసీపీ పాలనలో
మరి ఫోర్స్ కంపెనీ ఇది చేయవలసి ఉంది. అది తొంగలోకి తొక్కి ఇవాళ వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి మారుతి వ్యాన్ల కానీ అన్నింటికి ఒకటే డబ్బులు పే చేసి మరి ఒకటే రకంగా డబ్బులు దోచుకున్నటువంటి అరబిందోకి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని అరబిందోకి మరి ఆ రోజు కట్టబెట్టింది వాస్తవం కదా. ఆ రోజు మీరు ఎందుకు అడగలేదు ఈ పత్రికలోని కూడా నేను అడుగుతున్నా. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలంలో సంవత్సరన్నర అవుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరన్నర కాలంలో ఒకటిగా గాడిలో పెడతా ఉన్నాం. ఇవాళ మెడికల్ కాలేజ్ ఇవాళ మెడికల్ మీద పట్టుకున్నారు వీళ్ళు. ఇవాళ చూసుకోండి, ఈ హాస్పిటల్లో మీరందరూ వెళ్ళి ప్రతి పేషెంట్ని అడగండి, ఎక్కడైనా అవినీతి జరుగుతుందా, ఎక్కడైనా ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారా లేదా, లేకపోతే మందులు ఇస్తా ఉన్నారా లేదా, అది అటెండెన్స్ ఎలా ఉంది కూడా మీరందరూ ఎదుగుండారండి. మనం కూడా తిరుగుదాం, మీరు తెలుసుకోండి. ప్రత్యేకంగా ఆరోగ్య వ్యవస్థ మీద అతను ఏంటంటే మెడికల్ కాలేజీ వ్యవస్థనే నిర్వీర్యం చేయాలి, ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ ఉండకూడదని ఒక ఆలోచనతో ఎవరైనా వస్తే మీ సంగతి చూస్తాం, జైలుకి పంపిస్తాం, ఏ సెక్షన్ ప్రకారం మీరు పంపించే రైట్ మీకు ఉందని అడుగుతా ఉన్నాం. ఈ పీపీపీ మోడ్ అనేది కేంద్ర ప్రభుత్వం వాజ్పేయి గారు మొట్టమొదటిసారిగా గోల్డెన్ కోఆర్డినేటర్ రోడ్లు వేయడానికి 2003 సంవత్సరంలో ఆ రోజు రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటే భారతదేశం అంతా కూడా ఎన్హెచ్ఐతో కలిసి మొత్తం అంతా కూడా అన్ని రోడ్లు వేసిన సందర్భం అది పీపీపీ మోడ్లో వెళ్ళేదని అడుగుతా ఉన్నా. ప్రభుత్వంలో డబ్బు లేనప్పుడు మన కాలేజీ కాలేజీలు మన యజమాని వాళ్ళు అయితే ఉండొచ్చు, దాంట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సీట్లు అది ఏదైతే మెడికల్ స్టూడెంట్స్ సీట్లు తగ్గో దాంట్లో ఏ రకమైనటువంటి ఛార్జీలు పెంచరు. కాకపోతే ప్రైవేట్ యాజమాన్యంతో వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళు తీసుకుని ప్రభుత్వానికి కూడా కొంత ఇచ్చి అక్కడ ఫెసిలిటీని అరేంజ్ చేసే కార్యక్రమం కానీ ఎలాంటి ప్రైవేట్ కాలేజీలను కూడా ఎవరికి ఇచ్చేసే పరిస్థితి అయితే ప్రభుత్వం లేదు. ఓన్లీ 7 years 9 years ఈ అగ్రిమెంట్ ఉంటుంది. పీపీపీ మోడ్ అర్థం తెలియని మాజీ ముఖ్యమంత్రి ఇవాళ చేసేటువంటి మరి ప్రకటనలు చూస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చేయనివ్వను, మీరు ఎవరైనా వస్తే మీ సంగతి చూస్తామని పెట్టుబడిదారులు ఎవరు మా రాష్ట్రంలో రావడానికి వీల్లేదు, మా రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడి మాటలో మరి వాళ్ళ నాయకులు పెట్టి ప్రెస్ మీట్లు కూడా మీ అందరి సంగతి చూస్తాం, మిమ్మల్ని రఫరఫలు ఆడించేస్తాం, దొంగపోతుని వేసినట్టు వేస్తాం మిమ్మల్ని అందరినీ చెప్పే విధానానికి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నమ్మకం కలిగించాలి, ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉండాలి. మీరు ఏదో దోపిడీ చేసిన డబ్బు ఏదో ప్రజలు ఖర్చు పెట్టాలి, అది మానేసి ఈ రోజు మేము రఫా ఆడిస్తా ఉంటే వాళ్ళ ప్రజలు ఎవరు మీకు ఓట్లు వేయరని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. సేవల ద్వారా ఆరోగ్యరోధం కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయిలో 41 రకాల పరీక్షలు ఉచితంగా ఈ ప్రభుత్వం మరి సత్యకుమార్ గారి నేతృత్వంలో మరి ఆయన అది జరపడం వాస్తవం కాదా మీరు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. కాలు వచ్చిన క్షణం నుంచి రోగి ఆసుపత్రి చేరి వైద్యం జరిగేంత వరకు కూడా మానిటరింగ్ చేసి బాధ్యత ఈ అంబులెన్స్ లో ఉన్న స్టాఫ్, ఎక్విప్మెంట్, వెంటిలేటర్లు కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది. ఇంత జరుగుతున్నప్పుడు కూడా పాత అంబులెన్స్లు ఫోటో తీసి మీరు ఇవన్నీ పనిచేయటని అంబులెన్స్లు పెట్టారు, ప్రజలకు ఆరోగ్య సేవలు అందట్లేదని మీ కార్యక్రమానికి ఖచ్చితంగా ప్రజలకు తెలిసిన బాధ్యత మా కూటమి సభ్యులకు ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. అంతే తప్ప ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి కుక్క మురిగితే ఆ కుక్కలకి మురుగుతో వెళ్తే ఆ టైం దానికే సరిపోద్ది. కాబట్టి మీరు మొరకండి, దీంట్లో వాస్తవాలు మాట్లాడండి, ప్రజలు నిజంగా తప్పు చేస్తే కూటమి ప్రభుత్వం తెలియజేసే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మేము దానికి కట్టుబడి ఉంటాం తప్ప ఏమీ లేనిదే ఏదో రకంగా ఈ ప్రభుత్వం మీద కుట్ర చేయాలి. ఇప్పుడు పోలవరం జరుగుతూ ఉంటే అది జరగడం ఇష్టం లేదు. ఇవాళ ఏదైనా చేస్తే మేం చేసామంటున్నారు. ఇవాళ ఎయిర్పోర్ట్ విషయంలో మరి ఏం మాట్లాడారు, ఆ రోజు 5 కిలోమీటర్లలో 15 కిలోమీటర్లలో మీకు ఎయిర్పోర్ట్ అవసరమా అని అడిగిన పెద్ద మనిషి ఇవాళ నా వల్ల ఎయిర్పోర్ట్ అని చెప్పుకున్నాడు. సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. గౌరవ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ 16 నెలల కాలంలో, ఈ 18 నెలల కాలంలో ఇవాళ నిన్న ఫ్లైట్ ని మనం అక్కడ దింపించిన సందర్భం మీరు చూశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఏది చేసినా ఇవాళ అంతా జగన్మోహన్ రెడ్డి చేశాడు అనేది ఆయన వెంటనే తెర మీదకి వస్తాడు. ఈ స్కీమ్ నేనే ప్రవేశపెట్టానని. ఇవాళ మన ప్రభుత్వం పారదర్శకంగా ఎలా వ్యవహరిస్తుందంటే ప్రైవేట్ అంబులెన్సులు కూడా ఒక రేటు పెట్టింది. ఇది వరకు దోపిడీ విధానంగా ఇవి 10,000 కావాలంటే 10,000 అర్జెన్సీని బట్టి వాళ్ళు మాట్లాడుకునే అంబులెన్సుల్ని దాన్ని కూడా నియంత్రించి ఇన్ని కిలోమీటర్లు కానీ తీసుకోవాలని చెప్పి ఒక చట్టం ఒకటి చేసి దాన్ని కలెక్టర్ల ద్వారా అన్ని హాస్పిటల్లోనూ పెట్టడం జరిగింది. ఎందుకంటే పారదర్శకత ఏముంటుందని అడుగుతా ఉన్నా. మీకు ఎక్కడైనా చూడండి అంబులెన్స్ పాడైపోయిందా, మీరు ఫోటోలు తీసుకోండి, మీరు వాళ్ళ అంబులెన్స్ వ్యవస్థను అడగండి. ఒక సంస్థ ఉంది, భవ్య సంస్థను అడుగుదాం. మీరు మన ఊరినే డబ్బులు ఇట్లా ప్రజలు కట్టే డబ్బుల్ని ప్రజలకు ఉపయోగపడడం కోసం ప్రవేశపెట్టినటువంటి అంబులెన్స్ వ్యవస్థ 108, 104ని ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉందని దానిలో సందేహం లేదు. మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే ఈ సమావేశంలో తెలియజేయండి, అలాంటి తప్పు జరగకుండా చూస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి